శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే అస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కుంభరాశి వారికి జూన్ 2026 ఈ మాసం ఒక సాధారణ నెల కాదని చెప్పవచ్చండి. డబ్బు, కెరీర్, వ్యక్తిగత విజయాలు ఈ మూడు రంగాల్లో మీ యొక్క జీవితాన్ని మార్చివేసే ఒక టర్నింగ్ పాయింట్ కాలం అని చెప్పవచ్చు. ఈ నెల మీకు కొత్త ఐడెంటిటీని నిర్మించుకునే అవకాశం ఇస్తుంది. పాత పరిమితులను బదులు కొట్టే ధైర్యం ఇస్తుంది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చే స్థాయి విజయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అందించే సామర్థ్యాన్ని కలిగించేటువంటి ఒక మాసం అని చెప్పాలి. ఈ వీడియోలో ఆర్థిక స్థితి, కెరీర్, ప్రాపర్టీ మరియు కొనుగోళ్లు, కోర్టు లీగల్ విషయాలు, వ్యక్తిగత జీవితం, వివాహం, సంబంధాలు, ఆరోగ్యం, ఎడ్యుకేషన్ మరియు ఈ నెలలో పవర్ఫుల్ తేదీలు, సూచనలు, పరిహారాలు వీటన్నింటినీ కూడా ఎంతో సింపుల్గా క్లియర్గా చెప్పబోతున్నానండి. సో చివరి వరకు చూడండి. సో మీ జీవితానికి ఈ నెల ఎలా కొత్త దిశ చూపగలుగుతుందో మీరు బాగా అర్థం చేసుకుంటారు. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా జూన్ మాసంలో కుంభరాశి వారి గ్రహస్థితులు పరిశీలిస్తే 12 ఏళ్ల తర్వాత గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి వచ్చి మీ 6వ ఇంట్లో స్థిరపడతాడండి. ఇది శత్రువుల మీద విజయాన్ని ఇస్తుంది, రుణాలు, అప్పులు క్లియర్ చేస్తుంది, జాబ్ అండ్ సర్వీస్లో గెలుపునిచ్చే అవకాశం ఉంటుంది, కష్టం మీద విజయం కలుగుతుంది. ఇవన్నీ కూడా సూచించే చాలా బలమైన స్థానం. జూన్ 8న శుక్రుడు కూడా కర్కాటకంలోకి వచ్చి గురుడితో కలుస్తాడు. అంటే మీ యొక్క 6వ స్థానంలో గురు శుక్ర కాంబినేషన్. ఆరోగ్యం రికవరీ, వర్క్ ప్లేస్లో సపోర్ట్ దొరకడం, డైలీ రొటీన్లో కంఫర్ట్ ఇవన్నీ కూడా పెంచేలా చేస్తుందండి. జూన్ 15న రవి మిథున రాశిలోకి వచ్చి మీకు లీడర్షిప్, పబ్లిక్ ఇమేజ్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లాంటి విషయాల్లో బలాన్ని ఇస్తాడని చెప్పాలి. బుధుడు జూన్ 21 వరకు కూడా తన స్వరాశి అయిన మిథునంలోనే ఉంటాడండి. దీనివల్ల మైండ్ చాలా వేగంగా పనిచేస్తుంది, ఆలోచనలు క్లియర్గా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక స్థితి, కెరీర్ ప్లానింగ్ కూడా బలపడుతుందని చెప్పాలి. ఈ యొక్క జూన్ 20 తర్వాత కుజుడు వృషభ రాశిలో మీ యొక్క 4వ స్థానంలోకి ప్రవేశిస్తారు. 4 అంటే ఏంటి? ఇల్లు, వాహనము, ప్రాపర్టీ. సో ఇంటి సంబంధమైన ఖర్చులు, ఫ్యామిలీ ఎనర్జీ వీటన్నింటి మీద యాక్టివ్ ప్రభావం చూపుతుందని చెప్పాలి. రాహువు నేరుగా కుంభరాశిలో కుంభ లగ్నంలోనే ఉన్నారు. అంటే మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క థింకింగ్ స్టైల్, మీ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా పెద్ద మార్పుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కేతు గ్రహం 7వ ఇంట్లో ఉండటం వల్ల వివాహము, పార్ట్నర్షిప్లో డిటాచ్మెంట్, కన్ఫ్యూజన్ కల్పించే అవకాశం, హఠాత్తుగా దూరం పెట్టుకోవడం వంటి ప్రవృత్తులు కూడా రావచ్చు. సరే, మీ యొక్క ధన కుటుంబ స్థానంలో ఉన్నారు. అలా ఉండటం వల్ల డబ్బు రావడానికి గడువు ఉంటుంది. కష్టం తర్వాతే ఫలితం, కానీ వచ్చిన ఫలితం స్ట్రాంగ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం ఏదైతే ఉందో మీ డబ్బు, కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఎలా ప్రభావితం అనేది చూపిస్తుందో చూద్దామండి. మొదటిగా ఆర్థిక స్థితి. సో జూన్ 2026లో కుంభరాశి వారికి డబ్బు పరంగా ఒక సంకేతం. గెలుస్తారు, కానీ కష్టపడి గెలుస్తారు. మొదటి 21 రోజులలో బుధుడు బలంగా ఉండడంతో మీ యొక్క ప్లానింగు, అకౌంట్స్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ బాగా చేయగలుగుతారని చెప్పవచ్చు. జూన్ 15 నుండి 21 వరకు ఈ యొక్క రవి బుధ యుతి అనేది కలయిక అనేది మీ యొక్క ఫైనాన్స్, ప్రాపర్టీ, రెప్యుటేషన్కి మంచి స్కోప్ ఇస్తుంది. సడన్ గెయిన్స్ రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కూడా రావచ్చు, అనుకోని ధనాదాయము, ప్రాపర్టీ ఆస్తి విషయంలో కూడా అనుకోని బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఇవ్వగలిగిన స్థానం. ఆన్లైన్, సోషల్ మీడియా, డిజిటల్ రంగంలో పనిచేసేవారు, వారికి మంచి ఫాలోవర్స్, ఇంటరాక్షన్ పెరగటము, ఇన్కమ్ కూడా పెరగడం జరుగుతుందండి. సో ఇవన్నీ పెరుగుతున్నట్టు మీకు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే శని ధనస్థానంలో ఉండటం వల్ల మొదట్లో అడ్డంకులు, ఎంత కష్టపడ్డా లేటుగా ఫలితం వస్తుంది అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ శని ఏమి చెప్తున్నాడండి అంటే మీరు కనుక డిసిప్లిన్గా ఉన్నంత వరకు మీ డబ్బు కూడా స్ట్రాంగ్గా నిలుస్తుంది అనేది సంకేతాన్ని ఇస్తారు. అవసరమైన ఖర్చులు, రాహు ఎఫెక్ట్ వల్ల, రాహు మీ రాశిలో ఉండటం వల్ల కొన్నిసార్లు ఒక్కసారిగా డబ్బు ఖర్చు చేసే ఉత్సాహం వస్తుంది. గ్యాడ్జెట్స్, లగ్జరీ ఐటమ్స్, స్టేటస్ చూపించడానికి చేసే ఖర్చులు ఉంటాయండి. ఇది వెంటనే కొనాలి లేదంటే ఛాన్స్ దొరకదన్న ఫీలింగ్ బాగా పెరుగుతుంది. దీనివల్ల మీ యొక్క బడ్జెట్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో పెద్ద కొనుగోళ్ళు, అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి చూసారా కొన్ని ఆన్లైన్లో, అవి ఇంపల్సివ్ షాపింగ్ అనేది పెట్టుకోకూడదు. జాబు మరియు కాంపిటీషన్ విషయంలో చూస్తే గురుడు 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీకు కాంపిటీషన్ మీద క్లియర్ గెలుపు ఇస్తారండి. 6లో ఉండి 10 చూస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శత్రువు లాంటి కొలీగ్స్, ఆఫీస్ పాలిటిక్స్ ఇలాంటివి ఉంటాయి. టార్గెట్ ప్రెజర్ ఉన్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా చివరిలో మీరు టాప్లో నిలబడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పెండింగ్ ఫైళ్ళు, క్లర్కల్ డిలేస్ ఉంటాయి చూసారా, పేపర్లు ఇవన్నీ లేట్ ఉన్నవి, అన్నెసరీ ఇష్యూస్ కొంతవరకు క్లియర్ అయ్యి రిలీఫ్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నెలలో మీరు కనుక పోరాడితే ఓడిపోయే పరిస్థితి కాదు, పోరాడకపోతేనే ఓటమి, అది గుర్తుపెట్టుకోండి. పుట్ ఎఫర్ట్స్. ప్రాపర్టీ అండ్ లీగల్ విషయాలకు వచ్చే వరకు కుజుడు జూన్ 20 తర్వాత మీ యొక్క 4వ స్థానంలోకి వస్తారు.
4 అంటే ప్రాపర్టీ, వాహనము, ఇల్లు, ఫ్యామిలీ హ్యాపీనెస్. ఈ గోచారం వల్ల ఇల్లు కొనాలి, ఫ్లాట్ లేదా సైట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాహనం మార్చుకోవాలనే ఆలోచన రావచ్చు. ఇంటి ప్లాన్లను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు బలపడతాయి. కానీ అదే సమయంలో ఏదైనా హౌస్ రిపేర్ రావచ్చు కొంతమంది రెనోవేషన్ చేసుకోవచ్చు, ఇంటి సామాగ్రి కొనుగోలు చేసుకోవచ్చు, ఇంటి సంబంధ సుందరీకరణ కోసం ఖర్చులు పెరగవచ్చు. అంటే ప్రాపర్టీ కూడా వస్తుంది, ఖర్చు కూడా ఉంటుంది అని భావించాలి. కోర్టు కేసులు, లీగల్ మ్యాటర్స్కి వస్తే మీరు ఇప్పటికే కోర్టు కేసులు కానీ, పోలీస్ లేదా లీగల్ సమస్యలు, బిజినెస్ డిస్ప్యూట్స్ కనుక ఉంటే ఈ యొక్క బలమైన గురుడు 6వ స్థానంలో ఉండటం వల్ల మీ పక్షాన న్యాయం జరిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయండి. గురువు శని కోణంలో ఉన్నారు, సో కాబట్టి ధర్మం గెలుస్తుంది. మీకు అనుకూలమైన తీర్పు, సెటిల్మెంట్ లేదా కాంప్రమైజ్ రావచ్చు. ఈ టైంలో మీరు చేయాల్సింది ఒకటే, డాక్యుమెంట్లు ప్రాపర్గా మెయింటైన్ చేయండి. భావోద్వేగానికి లోనై సంతకాలు పెట్టకూడదు. లీగల్ అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. వ్యక్తిగతం చూస్తే వ్యక్తిగత జీవితం, సో రాహు మీ యొక్క జన్మరాశిలో, మీ యొక్క జన్మలగ్నంలో, కుంభంలో ఉన్నారు కాబట్టి కొత్త ఐడెంటిటీ, కొత్త మనస్తత్వం ఉంటుంది. మీరు మీ గురించి కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. నేను ఎవరు, నా రోల్ ఏమిటి, లోకానికి ఎలా కల్పించాలని ఉంది అనే ప్రశ్నలు లోపల మెరుగుతూ ఉంటాయండి, తిరుగుతూ ఉంటాయి. మీ వ్యక్తిత్వంలో ఒకవైపు గొప్ప టాలెంట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాసెస్లో, మిమ్మల్ని గురించి మీరు ఇంటర్నల్గా థింక్ చేసుకోవటం వల్ల. మరోవైపు అలసత్వం కూడా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఇస్తాడు, సడన్ డెసిషన్స్ కూడా పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు ఏమేమి ఉంటాయంటే జాబ్ వదిలేయటం, రిలేషన్ బ్రేక్ చేయటం, డబ్బు పెట్టుబడి పెట్టడం వంటి వాటిని సడన్గా కాకుండా 2 నుంచి 3 రోజులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వైవాహిక జీవితంలో చూస్తే కేతు 7వ స్థానంలో ఉన్నారు, రాహు మీ రాశిలో ఉన్నారు, మీ లగ్నంలో ఉన్నారు. ఈ కాంబినేషన్ వివాహ సంబంధాలకు క్లియర్ వార్నింగ్ ఇస్తుంది. స్ట్రెస్, టెన్షన్, మిస్అండర్స్టాండింగ్స్. ఇంకా నాకు ఇది అవసరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. మాటల ద్వారా ఒకరిని ఒకరు బాధ పెట్టుకోవడం వంటి పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా జూన్ నెలలో అన్కంట్రోల్డ్ కోపము, అప్పుడే నిర్ణయం తీసుకుందాం అనే ఆవేశం వస్తూ ఉంటుందండి. సో ఇది వివాహ జీవితం మీద దీర్ఘకాలపు గాయాలు పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో బీ కూల్ అండి. కాబట్టి అసహనం పెరిగినప్పుడు వెంటనే డెసిషన్ తీసుకోకండి. కనీసం ఒకరోజు గ్యాప్ తీసుకొని మాట్లాడండి. అవసరమైతే ఒక న్యూట్రల్ వ్యక్తి, ఒక కౌన్సిలరు, ఒక ఎల్డర్ పెద్దవారిని యొక్క సలహా తీసుకోండి. ప్రేమ, ముఖ్యంగా గురు శుక్ర కలయిక వల్ల జనరల్ లైఫ్లో పాజిటివిటీ ఉంటుందండి. మీరు రిలేషన్స్ను హీలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్, కొలీగ్స్తో బౌండరీలు యథార్థంగా సెట్ అవుతాయి ఆటోమేటిక్గా. అంటే సమస్యలు కూడా ఉంటాయి, వాటిని సరిదిద్దే ఆసక్తి కూడా మీలో ఉంటుంది. మరి ఆరోగ్య విషయానికి వచ్చే వరకు ఈ యొక్క గురు ప్లస్ శుక్ర కాంబినేషన్ 6వ ఇంట్లో ఉండటం వల్ల జనరల్ హెల్త్ రికవరీకి బాగుంటుందండి. ఈ యొక్క శుక్రుడు చతుర్థ నవమాధిపతి, భాగ్యాధిపతి కాబట్టి పాత ఆరోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా బయటికి రావడానికి సహాయపడుతుంది ఈ కాంబినేషన్. కానీ ఈ 2 గ్రహాల కాంబినేషన్ వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటయ్యానంటే బ్లడ్ ప్రెషర్, కిడ్నీ సమస్యలు, ఏదైనా ఒక పేగు సంబంధమైన సమస్యలు, షుగర్ లెవెల్స్, ఇవన్నీ సడన్గా కాస్త ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. జూన్ 20 తర్వాత కుజుడు 4వ ఇంట్లోకి రావటం వల్ల చెస్ట్ కాస్త ఛాతీ బరువుగా అనిపించడం, యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేదంటే మీ అమ్మగారి లేదా మదర్ ఆరోగ్యం మీద కూడా కాస్త ప్రభావం చూపించవచ్చు. కాబట్టి డైట్ మీద చాలా క్లియర్ కంట్రోల్ పెట్టుకోవాలండి. మసాలా, ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్ తగ్గించండి. రాత్రిపూట ఆలస్యంగా తినడం తగ్గించండి. అట్లీస్ట్ 7 to 8 లోపల డిన్నర్ క్లోజ్ చేయాలండి. జనరల్ ఇదంతా కూడా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే ఇంకా మంచిది. ధ్యానము, ప్రాణాయామం, నడక, ఇవి కనుక ఈ నెలలో మీకు చేసుకుంటూ ఉంటే మీ యొక్క మెంటల్ హెల్త్, ఫిజికల్ ప్రొడక్షన్ ఒక షీల్డ్ని ఇస్తుందని చెప్పాలండి. విద్యార్థులకు చూస్తే సో ఈ జూన్ మాసం కుంభరాశి విద్యార్థులకి బుధుడు స్వరాశిలో ఉండటం వల్ల, మిథునంలో ఉండటం వల్ల మంచి కాన్సన్ట్రేషన్, ఇంటెలిజెన్స్, లాజికల్ థింకింగ్ బాగా పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎంట్రన్స్ టెస్టులు కానీ, ఆన్లైన్ టెస్టులు కానీ ఏదైనా అటెండ్ చేసి ఉంటే అలాంటి వాటిలో మంచి ఫలితాలు రావచ్చు. ప్రొఫెషనల్గా చూస్తే ఐటీ, టెక్నాలజీ, రైటింగ్, టీచింగ్, కన్సల్టింగ్, ఫ్రీలాన్స్ సర్వీసెస్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి మొదటి 20 రోజులు కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. సో బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ టైంలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం, కొత్త క్లయింట్స్ తీసుకోవటం, స్కిల్ అప్గ్రేడ్ కోర్సెస్ జాయిన్ అవ్వటం, ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బుధుడు లెర్నింగ్ కదా, ఇక్కడ 5th హౌస్ లెర్నింగ్లో ఉన్నారు. సో ముఖ్యంగా చూస్తే పీరియడ్ ప్రకారం చూస్తే జూన్ 15 నుంచి నెల చివరి వరకు ఈ నెలలో అత్యంత శక్తివంతమైన దశ. జూన్ 15 నుండి జూన్ చివరి వరకు ఈ టైంలో ఏంటంటే రవి బుధ కాంబినేషన్, గురుడు వచ్చే స్థితి, శుక్రుడి సపోర్ట్, ఇవన్నీ కలిసి మీరు మీ యొక్క ఫైనాన్షియల్ గెయిన్స్, క్రియేటివ్ సక్సెస్, కాంపిటీషన్లో క్లియర్ విన్ వాటిని అనుభవించే అవకాశం చాలా బలంగా ఉందండి. కేవలం కనిపించే విజయం మాత్రమే కాదు, పాత నేను కాదు, కొత్త నేను అనే అంతరంగ మార్పు కూడా ఈ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది.
మరి ఈ మాసాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇంటి వాతావరణం చూస్తే అన్నెసరీ ఫైట్స్ దూరంగా ఉంచండి. ముఖ్యంగా రాత్రి టైంలో నైట్ టైం బిఫోర్ టు బెడ్ పెద్ద పెద్ద చర్చలు అవాయిడ్ చేయండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. మైండ్లో ఎంత కలత ఉన్నా కొద్దిగా సైలెన్స్ టైం పెట్టుకోండి. పడుకునే ముందు ఆల్ఫా మెడిటేషన్ చేయండి. మంచిగా డీప్ స్లీప్ పడుతుంది. సో ఒక మంత్ర జపము, ఒక నడక, ఒక బుక్ చదవడం, ఏది సూట్ అయితే అది రెగ్యులర్గా చేస్తున్నాడు బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో డైట్ విషయంలో జాగ్రత్త. బీపీ, షుగరు, కిడ్నీ, గ్యాస్ట్రిక్ వీటికి హాని చేసే ఆహారాన్ని తగ్గించండి. శని పరిహారాలు ఏంటంటే, సో మీకు కుంభరాశి వారికి శని రాశాధిపతి, మీ యొక్క రాశి స్వామి శని. శనివారాల్లో లేదా మీకు అనుకూలమైన రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయటం, ఏదైనా నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు దానం చేయటం, పెద్దలని కార్మికులను గౌరవించడం అంటే చిన్న చిన్న పరిహారాలు మీకు బలమైన ప్రొటెక్షన్ ఇస్తాయండి. శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోండి, మంచి ఫలితం ఇస్తుంది. సో రాహువు ప్రభావంతో తీసుకున్న నిర్ణయాల తడబాటు డెసిషన్స్ కూడా తగ్గిస్తుంది. సో అవకాశం ఉంటే ఏదైనా ఒక రోజు రాత్రి భారీగా ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఏది ఏమైనా ఇక్కడ గురుడు ద్వితీయ లాభాధిపతి గురుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి, 6 అంటే దైవము, గురుడు, ఇక్కడ గురుడు ఉన్నారు కాబట్టి సర్వీస్ చేయండి. ఏదైనా ఒక ఉద్యోగం లాభం వచ్చింది, ఒక ఇంక్రిమెంట్ వచ్చింది అనుకోండి, అందులో ఒక 1%, ఒక 2% ఏదైనా దేవాలయాలు కానీ అనాథాశ్రమాలకు కానీ ఇలాంటి వాటికి సర్వ్ చేస్తూ ఉంటే, ఎందుకంటే మీకు ఏ నర్సంలో ఉన్నారు, పూర్ పీపుల్ కానీ డిజేబుల్ పీపుల్ హెల్ప్ చేయొచ్చు. గురుడు 6వ స్థానంలో సర్వీస్లో బాగుండాలి అనుకుంటే కనుక దైవక సంబంధమైన కార్యక్రమాలు ఎందుకు కూడా సహాయం చేస్తుండండి. డబ్బు రూపేణ కావచ్చు, మీ యొక్క శరీర కష్టంతో కావచ్చు, ఏదైనా సరే తోడ్పాటు చేస్తూ ఉంటే కనుక పాజిటివ్ కర్మ వల్ల బాగుంటుందండి. ఏదేమైనా కుంభరాశి వారికి పాజిటివ్గా ఉంది ఈ మాసంలో. ఎవరైతే టైంని బెస్ట్గా ఇట్లా చేసుకుంటారో, ఎవరైతే డ్రీమ్స్ కలిగి ఉంటారో, డ్రీమ్స్తో పాటు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటారో డెఫినెట్గా వాళ్ళు విన్ అవుతారండి. అసలే కుంభరాశి వారు వైతత్వ రాశి వారు కాబట్టి సో వాళ్ళ ప్లానింగ్ బాగుంటుంది. ఒక ఎగ్జిక్యూషన్ మనం కరెక్ట్గా చేయగలిగితే సో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్ నడుస్తూ ఉంది. అతి త్వరలో డిస్కౌంట్ ముగిసే అవకాశం ఉంది. నార్మల్ ప్రైస్కి ఉండొచ్చు. ఏంటంటే మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా కూడా జ్యోతిషం మీద ఈ కోర్స్ జాయిన్ అయ్యి 30 days తర్వాత మీరు ఎలా తయారవుతారంటే మీ యొక్క గోచారం, మీ జాతకం పరిశీలించిన విధంగా అవుతారండి. సో దట్ మచ్ గ్యారంటీ వీ కెన్ గివ్. ఏం లేదండి, వెరీ సింపుల్. డైలీ ఒక 30 minutes చాలు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకుంటూ ఉంటే చాలు. సో అంతా హ్యాపీగా అలా అయిపోతుంది. కాబట్టి ఆ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ మీద నొక్కితే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.